కార్తీక పురాణము 23వ అధ్యాయము. శ్రీరంగ క్షేత్రమున పురంజయుడు ముక్తి నొందుట. అగస్త్యుడు మరలా అత్రి మహర్షిని గాంచి, ఓ మునిపుంగవ, విజయమందిన పురంజయుడు ఏమి చేసినో వివరింపుమని యడుగగా, అత్రి మహాముని ఇట్లు చెప్పిరి. కుంభసంభవ, పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులందరినీ ఓడించి నిరాటంకముగా తన రాజ్యమును ఏలుచుండెను. తన యొక్క విష్ణుభక్తి ప్రభావము వలన గొప్ప పరాక్రమవంతుడు, పవిత్రుడు, సత్యదీక్షా తత్పరుడు, నిత్యాన్నదాత, భక్తప్రియవాది, తేజోవంతుడు, వేదాంగవేత్తయుండెను. మరియు అనేక శత్రువులను జయించి దశదిశలా తన యఖండ కీర్తిని ప్రసరింపజేసెను. శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవాధురంధరుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగెత్తి అరిషడ్వర్గములను కూడా జయించిన వాడై యుండెను. ఇన్ని ఏళ అతనిప్పుడు విష్ణు భక్తాగ్రేసరుడు, సదాచార సత్పురుషులతో ఉత్తముడై రాణించుచుండెను. అయినను తనకు తృప్తి లేదు. ఏ దేశమున, ఏ కాలమున, ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీహరిని పూజించిన కృతార్థుడ నగుదునా అని విచారించుచుండగా, ఒకానొకనాడు అశరీరవాణి, పురంజయ, కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రమున్నది. దానిని రెండవ వైకుంఠమని పిలిచెదరు. నీవచటికేగి శ్రీరంగనాథ స్వామిని అర్చింపుము. నీవీ సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తి నొందుతువు అని పలికెను. అంతట పురంజయుడు ఆయా శరీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గ మధ్యమునున్న పుణ్యక్షేత్రములను దర్శించుచు, ఆయా దేవతలను సేవించుచు, పుణ్యనదులలో స్నానము చేయుచు శ్రీరంగము చేరుకొనెను. అక్కడ కావేరీ నది రెండు పాయలై ప్రవహించుచుండగా, మధ్యనున్న శ్రీరంగనాథాలయమున శేషశయ్యపై పవలించియున్న శ్రీరంగనాథుని గాంచి పరవశమంది చేతులు జోడించి, దామోదర, గోవింద, గోపాల, హరే కృష్ణ, వాసుదేవ, అనంత, అచ్యుత, ముకుంద, పురాణ పురుష, హృషీకేశ, ద్రౌపదీమాన సంరక్షక, దీనజన భక్తపోష, ప్రహ్లాద వరద, గరుడధ్వజ, కరివరద, పాహిమాం పాహిమాం, రక్షమాం రక్షమాం, దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసమంతయు శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరెను. పురంజయుడు శ్రీరంగనాథ స్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతముల మహిమ వలన అతని రాజ్యమందలి జనులందరూ సిరి సంపదలతో, పాడి పంటలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యములతో నుండిరి. అయోధ్య నగరము దృఢతర ప్రకారములు కలిగి, తోరణ యంత్రద్వారములు కలిగి, మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుచుండెను. అయోధ్య నగరమందలి వీరులు యుద్ధ నేర్పరులై, రాజనీతి గలవారై, వైరిగర్భ నిర్భేదకులై, నిరంతరము విజయశీలురై, అప్రమత్తులై ఉండిరి. ఆ నగరమందలి అంగనామనులు, హంస గజగామినులు, పద్మపత్రాయత లోచనులునై, విపుల శోణిత్వము, విశాల కటిత్వము, సూక్ష్మ మధ్యత్వము, సింహ కుచపీనత్వము కలిగి, రూపవతులనియు, శీలవతులనియు, గుణవతులనియు ఖ్యాతి కలిగి ఉండిరి. ఆ నగరమందలి వెలయాండ్రు నృత్యగీత సంగీతాది కళా విశారదలై, ప్రౌఢలై, వయోగుణ రూపలావణ్య సంపన్నలై, సదామోహన హాసాలంకృత ముఖ శోభితలై ఉండిరి. ఆ పట్టణ కులాంగణలు ప్రతి శుశ్రూష పరాయణులై, షద్గుణాలంకార భూషితులై, చిద్విలాస సహస్రోల్లాస పులకాంకిత శరీరలై ఉండిరి.
పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రతమాచరించి సతీ సమేతుడై ఇంటికి సుఖముగా చేరెను. పురంజయుని రాక విని పౌరజనాదులు మంగళవాద్య తూర్య ధ్వనులతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంతఃపురమున ప్రవేశపెట్టిరి. అతడు ధర్మాభిలాషియై దైవభక్తి పరాయణుడై రాజ్యపాలన మొనర్చుచు కొంతకాలము గడిపి వృద్ధాప్యము వచ్చుటచే ఐహిక వాంఛలను వదులుకొని తన కుమారునికి రాజ్యభారమునప్పగించి పట్టాభిషిక్తుని చేసి తాను వానప్రస్థాశ్రమము స్వీకరించి అరణ్యమునకేగెను. అతడ వానప్రస్థాశ్రమమందు కూడా ఏటేటా విధి విధానముగా కార్తీక వ్రతమాచరించుచు క్రమక్రమముగా శరీరముడుగుటచే మరణించి వైకుంఠమునకు పోయెను. కావున ఓ అగస్త్య, కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహోద్యము కలది. దానిని ప్రతి వారును ఆచరించవలెను. ఈ కథ చదివిన వారికి, చదివినప్పుడు వినువారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. త్రయోవింశాధ్యాయము 23వ రోజు పారాయణము సమాప్తము. ఓం నమః శివాయ.